హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి ఫ్రెండ్స్. చాలా కమ్మగా వస్తుంది ఈ కర్రీ. దానికోసం ముందుగా మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అయితే వేసుకున్న తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఉంటుంది కదా, వంకాయ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని. తర్వాత ఇటువైపు మనం నువ్వులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నువ్వులు వేయించుకోవాలి. వేయించుకొని పౌడర్ చేసుకొని ఈ కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము వంకాయలు మగ్గినాయా లేదా చూస్తున్నాము. తర్వాత వంకాయల్లోకి మనమైతే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాము. కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ కూడా వేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తాను చూడండి. పసుపు కూడా వేసుకొని మనము ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము టమాటా ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, నేను టమాటా కూడా వేస్తున్నాను. ఈ కర్రీలోకి మనము ఆనియన్స్ అయితే వాడట్లేదు చూడండి ఫ్రెండ్స్. ఆనియన్ లేకుండానే ఓన్లీ వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. నువ్వుల పౌడర్ వేసి చేస్తున్నాము కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే టమాటా అయితే వేసాను. టమాటా వేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ మగ్గించుకోవాలి. మనకు టమాటా అయితే మగ్గాలి. ఈలోపు మనము మిక్సీ జార్లోకి నువ్వులైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము నువ్వులని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము టమాటా మగ్గిందా లేదా చూస్తున్నాము చూడండి. టమాటా మగ్గించుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత అయితే మనము కారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, కారం అయితే వేసుకోవాలి. మనము కర్రీకి సరిపడా, కర్రీకి ఎంత సరిపోతుందంటే అంత వేసుకోవాలి. చూడండి, నేనైతే కారం అయితే వేసాను. కారం వేసేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలి మనం. చూడండి, నేనైతే కారం వేసిన తర్వాత కలుపుతున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనము చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాసుడి వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కూడా పోసుకున్న తర్వాత కొద్దిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. నువ్వుల పౌడర్ వేసాం కాబట్టి చాలా హెల్త్కి చాలా మంచిది. తర్వాత అయితే మనము కొద్దిగా కరివేపాకు అయితే వేసాము. 2 పచ్చిమిర్చి కూడా వేసాము. చూడండి, బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసాము. పచ్చిమిర్చి కూడా వేసేసి కలుపుతున్నాము. చూడండి, ఒక్క నిమిషం మనము క్యాప్ పెట్టుకుంటే మనకు ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగొచ్చిందో. ఇదైతే రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎలా చెప్పానో అలాగే చేయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అబ్బాయి చూడండి ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి అంటున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.